జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బేలా మార్కెట్ యార్డ్లో సోయా రైతులు గత 45 రోజుల కిందట బేలా మార్కెట్ యార్డుకు సోయా పంట తీసుకొని వచ్చిన తర్వాత 45 రోజులు పడిగాపులు కాసి కాటా వేసి డీసీ మార్కెట్ గోదాంకు తీసుకెళ్ళిన తర్వాత వాపసు వచ్చి ఆ రైతులకు నిన్న వాపసు ఇవ్వడం జరిగింది. నిన్న రైతులు అట్టి సోయా పంటను తమ ఇంటికి తీసుకెళ్ళినారు. కొందరు రైతులు మహారాష్ట్ర మార్కెట్కు తీసుకెళ్తూ చెవులు పట్టుకొని మేము సోయా పంటని బేలా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినందుకు మాది మేమే సిగ్గుతో తల వంచుకుంటున్నామని చెప్పి రైతులు నిన్న ఏదైతే నిరసన వ్యక్తం చేసిండ్రో చాలా బాధేసింది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతులమే. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తాము పండించిన పంటని అమ్ముకోవడానికి ఇంత సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో రైతాంగ వ్యవస్థ ఉన్నది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో పాయల్ శంకర్ గారు రైతుల పొలంబాట గురించి ఏడ్చినాడు అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ఆ రోజు అది ఏడుపు కాదు, అది నాటకమని ఇప్పుడు అర్థమవుతా ఉంది. మేము కూడా పాయల్ శంకర్ని అప్రిషియేట్ చేసినాం. నిజంగా రైతుల మీద పాయల్ శంకర్ గారికి ఎంత ప్రేమ ఉందో అని మేము కూడా అనుకున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళం అయ్యుండి కూడా నిజంగా ఈయనకు రైతుల మీద చాలా ప్రేమ ఉందని అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన 45 రోజుల నుంచి వెళ్ళి రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తా ఉంటే ఎమ్మెల్యే గారికి కనబడటం లేదా? ఎందుకంటే ప్రతి సోయా పంట కానీ ప్రతి పంట కానీ కంది శనగలు అన్ని మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 40% కొంటే ఒక్కోసారి 50% కూడా కొన్నారు. మిగిలిన పంట అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కనబడటం లేదు. ఎందుకంటే కొనాల్సింది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మళ్ళా బీజేపీ నాయకురాలు సుహాసిని మేడం గారు వచ్చి బేలాలో ధర్నా చేసిండ్రు రైతుల పక్షాన. ఆదిలాబాద్లో కూడా ఈరోజు ధర్నా చేసిండ్రు. మీరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొనాల్సింది మీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి నీకు నిజంగా సుహాసిని మేడం గారు మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు మాతో కలిసి రండి. ఏ రోజు డేట్ నిర్ణయిస్తారో ఆ రోజు సోయా పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిద్దాం, ఎంపీ గారి ఇంటిని ముట్టడిద్దాం. ఆ రోజు నిజంగా మీరు మాతో కలిసి వస్తే నిజంగా మీకు రైతుల పట్ల ప్రేమ ఉన్నదని మేము నమ్ముతాం. కానీ మీరు అలా కాకుండా కేవలం నాటకాలు ఆడటానికి మాత్రమే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు కొనిపిస్తామని చెప్పినప్పుడు మీరు వాళ్ళ మీద ఒత్తిడి రావాలా కానీ ఈ విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు రోడ్ల మీదకి వస్తే మా పంట కొనలేరని దానికి అర్థం ఉంది, ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తే దానికి అర్థం ఉంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళే రోడ్ల మీదకి వస్తా ఉన్నారంటే దీన్ని ఏమలలో అర్థమైతలేదు. ఎందుకంటే బేలా మండలం 38,000 క్వింటాలు మాత్రమే పత్తి పంటను కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి పంట 26,000 ఎకరాల ప్రతి పంట సాగు చేసినారు. ఎకరాకు 6 క్వింటాలు పట్టినా కానీ 1,50,000 క్వింటాల పత్తి పంట పండితే ఈరోజు మార్కెట్కు కేవలం 38,000 క్వింటాలు మాత్రమే కొన్నారు. మరియు 500 చిల్లర క్వింటాలు ప్రైవేట్ వాళ్ళు కొన్నారు. ఇంకా 1,18,000 క్వింటాలు పత్తి రైతుల దగ్గర ఉంది. దీన్ని ఎవరు కొంటారు, ఎప్పుడు కొంటారో అర్థమైతలేదు. అలాగే సోయా రైతులు 505 మంది రైతులు కలిసి కేవలం 11,155 క్వింటాల సోయా మాత్రమే ఈ రోజు వరకు కొనుగోలు చేసినారు. టోటల్ సోయా బేలా మండలంలో 8,523 ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాలు పట్టుకున్నా కానీ 68,000 చిల్లర క్వింటాలు పంట దిగుబడి వస్తే ఈరోజు మార్కెట్కు 11,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసినారంటే ఇంకా 57,000 క్వింటాల సోయా రైతుల వద్దనే ఉంది. మరి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కేవలం 15% మాత్రం సోయా పంట కొనుగోలు చేసినారు. మరియు
30% మాత్రమే పత్తి పంట కొనుగోలు చేసినారు. కాబట్టి మేమందరం రైతుల పక్షాన రైతులకు మేము ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు రండి. గతంలో మా తేజరావు మస్కే గారు కూడా రైతులను ఆహ్వానించినారు. మీరు రండి, మనం సమావేశం పెట్టుకుందాం, కార్యాచరణ ప్రకటిద్దాం. మీకోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మనం ధర్నా చేద్దామా, మార్కెట్ని నిరవధికంగా స్తంభింపజేద్దామా, నిరాహార దీక్ష చేద్దామా, లేదా రైతు ప్రతి గూడానికి దొక్కుతూ పాదయాత్ర చేద్దామా, ఏం చేద్దాం అనేది ఈ 2-3 రోజుల్లో మనం కార్యాచరణ ప్రకటిద్దాం. కాబట్టి ప్రతి రైతులందరూ ఈ 2 రోజుల్లో మా నాయకులందరూ కలిసి ఒకరోజు డేట్ నిర్ణయించి సమావేశం పెడతాం. ఆ రోజు మీరు అందరు రండి. ఇక్కడ మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం, రైతులు పండించిన ప్రతి సోయా గింజను కొనిపించే వరకు ఎంత దాకైతే అంత దాకా మేమందరం మీతో పాటు వస్తాం, ప్రతి గింజను కొనిపిస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.